ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక కీలక అప్డేట్ ఏంటంటే, ఈ నెల 25వ తేదీన ఎగ్జామ్‌కి సంబంధించి తుదికి అనగా ఫైనల్‌కి అనేది రిలీజ్ చేస్తామని, అలానే ఆగస్టు 25వ తేదీ కల్లా నియామకాల ప్రక్రియ అనేది పూర్తి చేస్తారని పేర్కొన్నారనమాట. అయితే నిన్నటి వరకు అనగా 12వ తేదీ నాటికి మనకి ఆ కీ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ గడువు తేదీ అనేది నిన్నటితో ముగిసిందనమాట. దీని అనంతరం తుదికి అనేది రిలీజ్ చేస్తారనమాట. ఈ నెల 25వ తేదీ నాటికి తుదికి ఇస్తే, ఆగస్టు 25వ తేదీ నాటికి నియామకాల ప్రక్రియ అనేది పూర్తి చేస్తారనమాట. అయితే ఈ నియామకాల ప్రక్రియ అనేది అభ్యర్థులు 1:1లోని ఎంపిక చేస్తారనమాట. అంటే ఒక పోస్ట్‌కి ఒకరు చొప్పున అనమాట. అయితే ఈ ఎవరైతే 1:1 రేషియోలోని ఎంపికవుతారో తుది పోస్ట్‌కనేది వారి అభ్యర్థులు తమ వెంట ఉంచవలసిన సర్టిఫికేట్స్ 10థ్ క్లాస్ మార్క్ లిస్టు, అలానే ఇంటర్ మార్క్ లిస్టు, అలానే డిగ్రీ మార్క్ లిస్టు, అలాగే బీఈడీ, డీఈడీ సర్టిఫికేట్లు, అలానే ఏపీ టెట్‌కి సంబంధించిన మార్క్స్ మెమో, అలానే స్టడీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు ఇటువంటి ఇతరత్రా ముఖ్యమైన పత్రాలు అభ్యర్థులు తమ వెంట ఉంచుకోవాలన్నమాట. ఎవరైతే సెలక్షన్ లిస్ట్‌కి ఎంపికవుతారో వాళ్ళకి. అలానే ఇటువంటి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే మన బీఎస్‌కే వ్లాగ్స్ తెలుగు అనే ఛానల్‌లోని ప్రతిరోజు ఇవ్వబడుతుంటాయి. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కంటెంట్ గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.